నమస్తే వెల్కమ్ టు 10 Max. లైకా ఫ్లాప్ తర్వాత సినిమాల విషయంలో సెలెక్టివ్ గా ఉన్న విజయ్ దేవరకొండ సినిమాలు ఓకే చేసే విషయంలో బాగా టైం తీసుకుంటున్నాడు. స్టార్ డైరెక్టర్ల కోసం వెయిట్ చేయకుండా కంటెంట్ ఉన్న యంగ్ డైరెక్టర్లతో సినిమాలు చేయడానికి రెడీ అవుతున్నాడు. ఒక తెలుగు డైరెక్టర్లతోనే కాదు, సౌత్ లో కొత్త కథలతో ఆడియన్స్ ని ఇంప్రెస్ చేస్తున్న డైరెక్టర్లతో సిట్టింగ్ స్టార్ట్ చేశాడు రౌడీ హీరో. కెరియర్ స్టార్టింగ్ లో దూకుడుగా సినిమాలు చేసిన విజయ్ దేవరకొండ ఇప్పుడు కాస్త స్లో అయ్యాడు. బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్లతో బాగా దెబ్బతిన్న విజయ్ ఇప్పుడు ఆ తప్పు చేయదలుచుకోవడం లేదు. అందుకే ఆల్రెడీ ఓ సినిమా రిలీజ్ కి రెడీగా ఉన్నా, మరో సినిమా సెట్స్ మీదున్నా నెక్స్ట్ సినిమాల్ని సెట్ చేసుకునే పనిలో ఉన్నాడు. అది కూడా ఓన్లీ యంగ్ డైరెక్టర్స్ తోనే అంటున్నాడు విజయ్. విజయ్ ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా మంచి స్టోరీలు చెప్పే యంగ్ డైరెక్టర్లతో కలుస్తున్నాడు. తెలుగులో రాజావారు రాణిగారు సినిమాతో కంటెంట్ ఉన్న డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న రవికిరణ్ కోలాతో సినిమా చేద్దామని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు కన్నడ నుంచి నర్తన్తో, తమిళ నుంచి అరుణ్ మాథీశ్వరంతో కూడా విజయ్ టచ్ లో ఉన్నట్టు టాక్. మరి ఈ యంగ్ డైరెక్టర్లు చెప్పిన ఏ స్టోరీకి విజయ్ దేవరకొండ ఓకే చెప్తారు అంటూ ఇంట్రెస్టింగ్ గా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. వీటితో పాటు విజయ్ గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో స్పై యాక్షన్ మూవీ ఆల్రెడీ సెట్స్ మీదే ఉంది. అర్జున్ రెడ్డి, గీత గోవిందం సినిమాల తర్వాత 4-5 ఏళ్ల నుంచి ఆ రేంజ్ సక్సెస్ ని కొట్టని విజయ్ దేవరకొండ తర్వాత కమర్షియల్ జానర్ చేస్తూ వరుసగా ఫ్లాపులు ఎదుర్కొన్నాడు. రకరకాల జానర్స్ ట్రై చేసినా హిట్ కొట్టని విజయ్ ప్రస్తుతం ఫ్యామిలీ స్టార్ షూటింగ్ తో బిజీగా ఉన్నారు. విజయ్, మృణాల్ జంటగా పరశురాం డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఫ్యామిలీ స్టార్ ఏప్రిల్ 5న రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ సినిమా రిజల్ట్ తర్వాత విజయ్ తన నెక్స్ట్ సినిమాల విషయంలో ఓ డెసిషన్ తీసుకునే ఛాన్స్ కనిపిస్తోందంటున్నారు ఆడియన్స్. బాలీవుడ్ లో వరుసగా స్టార్ వెడ్డింగ్స్ జరుగుతున్నాయి. ఇప్పటికే బాలీవుడ్ టాప్ హీరోలు, హీరోయిన్లు లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ లో ఉండి అన్ని నచ్చిన తర్వాతే పెళ్లి చేసుకుంటున్నారు. అలా రీసెంట్ గా రకుల్ పెళ్లి పీటలెక్కింది. ఇప్పుడు ఆ లిస్ట్ లో తాప్సీ జాయిన్ అవుతోందా? బ్యాక్ టు బ్యాక్ స్టార్ వెడ్డింగ్స్ తో బాలీవుడ్ మెరిసిపోతోంది. ఏదో అలా ప్రేమలో పడి ఇలా పెళ్లి చేసుకోవడం కాదు, కలిసి ఉండాలి, కల్చర్స్ నచ్చాలి, ఇద్దరి మనస్తత్వాలు నచ్చాలి, అప్పుడే పెళ్ళంటున్నారు స్టార్లు. అందుకే సంవత్సరాలు రిలేషన్ లో ఉండి అంతా ఓకే అయితే అప్పుడే పెళ్లి చేసుకుంటున్నారు. అలా లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ లోనే ఉండి పెళ్లి చేసుకున్నారు దీపికా పదుకొన్ నుంచి మొన్నీ మధ్య పెళ్లి చేసుకున్న రకుల్ ప్రీత్ సింగ్ వరకు. ఇప్పుడు తాప్సీ కూడా అదే రూట్ లోకి రాబోతోంది. 10 ఏళ్ల నుంచి టెన్నిస్ ప్లేయర్ మధియా బోస్ తో రిలేషన్ లో ఉన్న తాప్సీ వచ్చే నెలలో పెళ్లికి రెడీ అవుతోందంటూ బాలీవుడ్ న్యూస్. ఉదయ్పూర్ లో సిక్ క్రిస్టియన్ కల్చర్ లో పెళ్లి జరగబోతోందని తెలుస్తోంది. ఇప్పటికే మధియాతో తన రిలేషన్ గురించి చాలా సార్లు చెప్పిన తాప్సీ మొన్న మధ్య మీ పెళ్లెప్పుడు అని అడిగితే నేనింకా ప్రెగ్నెంట్ ని కాలేదంటూ విట్టిగా సమాధానం చెప్పింది. అంతేకాదు తన పెళ్లి గురించి ఐడియాస్ షేర్ చేసుకున్న తాప్సీ ఈ డ్రీమ్ వెడ్డింగ్ లాంటివేం లేవని, సింపుల్ గా ఒక్క రోజులో అయిపోయేలా పెళ్లి చేసుకుంటాను అని, గుర్తుపట్టలేకుండా గంటలు మేకప్ చేసుకునే ఓపిక లేదని సంవత్సరం క్రితమే క్లియర్ గా చెప్పింది తాప్సీ. మరి ఇప్పుడేమన్నా మనసు మార్చుకుందా, అందరిలా గ్రాండ్ వెడ్డింగ్ చేసుకుంటుందా అంటూ చర్చించుకుంటున్నారు ఫ్యాన్స్. దీపికా పదుకొన్, రణ్వీర్ సింగ్ దాదాపు 6 ఏళ్లు ప్రేమించుకుని అప్పుడు పెళ్లి చేసుకున్నారు. రణబీర్, ఆలియా కూడా 4 ఏళ్ల ప్రేమ తర్వాతే పెళ్లి చేసుకున్నారు. విక్కీ, కట్రీనా కూడా దాదాపు అదే టైంలో పెళ్లి చేసుకున్నారు. ఇక ఇలియానా కూడా అంతే. మైఖేల్ డోనల్ తో 3 ఏళ్లకు పైగా రిలేషన్ లో ఉండి పెళ్లి చేసుకున్నాను అని క్లారిటీ ఇచ్చింది. ఇలా ఇప్పుడు లాంగ్ టర్మ్ రిలేషన్ లో ఉన్న తాప్సీ 10 ఏళ్ల ప్రేమని పెళ్లిగా మార్చుకోబోతోందని బాలీవుడ్ న్యూస్. మల్టీ స్టారర్ గా బాప్ రాబోతోంది. సౌత్ స్టార్ హీరోలతో పాటు బాలీవుడ్ స్టార్స్ కలిపి ఇండియన్ సినిమా హిస్టరీలోనే బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ మూవీ రెడీ అవుతోంది. హిందీ స్టార్ ప్రొడ్యూసర్ రజనీకాంత్ తో చేయబోతున్న మల్టీ స్టారర్ లో ఎవరెవరు జాయిన్ అవబోతున్నారు, ఎలాంటి సినిమాగా రాబోతోంది? బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ సాజిద్ నడియాడ్వాలా క్రేజీ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు. సౌత్ స్టార్ హీరో రజనీకాంత్ లీడ్ రోల్లో ఓ భారీ ప్రాజెక్ట్ చేయబోతున్నట్టు అనౌన్స్ చేసిన సాజిద్ ఆ సినిమా నెవర్ బిఫోర్ రేంజ్ లో తెరకెక్కబోతున్నట్లు హింట్ ఇచ్చారు. అందుకే అసలు ఈ సినిమా ఎలా ఉండబోతోంది,
ఈ సినిమాలో రజనీకాంత్ తో పాటు ఏ స్టార్లు నటించబోతున్నారంటూ క్యూరియాసిటీ పెరిగిపోయింది జనాల్లో. రజనీకాంత్ తో బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ సాజిద్ నడియాడ్వాలా అనౌన్స్ చేసిన ప్రాజెక్టు మీద అంచనాలు మొదలైపోయాయి. ఈ సినిమా గ్యారంటీగా పెద్ద బడ్జెట్ తో తెరకెక్కే భారీ మల్టీ స్టారర్ అని, అందులో బాలీవుడ్ స్టార్లు కూడా యాడ్ అవుతారని టాక్ స్టార్ట్ అయింది. అదీకాక ఈ సినిమా గ్యారంటీగా రజనీ స్టైల్ కి తగ్గట్టు సాలిడ్ యాక్షన్ మూవీ అయ్యుంటుందని కూడా సోషల్ మీడియాలో రూమర్స్ వినిపిస్తున్నాయి. లాస్ట్ ఇయర్ జైలర్ తో సాలిడ్ హిట్ కొట్టిన రజనీకాంత్ ప్రస్తుతం వెట్టయాన్ సినిమా చేస్తున్నారు. జ్ఞానవేల్ రాజాతో చేస్తున్న ఈ సినిమా ఇంట్రెస్టింగ్ స్టోరీ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కుతోంది. రజనీకాంత్ స్పెషల్ రోల్ చేసిన లాల్ సలాం పెద్దగా ఆడకపోయినా క్రేజ్ విషయంలో మాత్రం రజనీ తర్వాతే ఎవరైనా. అందుకే బాలీవుడ్ ప్రొడ్యూసర్ వెతుక్కుంటూ వచ్చి మరీ సినిమా చేస్తున్నారని ఆనందపడుతున్నారు ఫ్యాన్స్. రజనీకాంత్ వెట్టయన్ తో పాటు లోకేష్ కనకరాజ్ తో కూడా మరో సినిమా చేస్తున్నారు. వీటితో పాటు లేటెస్ట్ గా బాలీవుడ్ ప్రాజెక్ట్ కూడా ఓకే అవడంతో ఈ సినిమాలో స్టార్ క్యాస్ట్ ఎవరుంటారు అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ప్రస్తుతం చేస్తున్న ఈ సినిమాలు అయ్యాక బాలీవుడ్ ప్రాజెక్టులో రజనీ జాయిన్ అవ్వబోతున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ లో ఎన్ని సినిమాలు వచ్చినా డాన్ కున్న క్రేజే వేరు. అందుకే సీక్వెల్స్ మీద సీక్వెల్స్ వస్తూనే ఉన్నాయి. రీసెంట్ గా డాన్ 3 కి సంబంధించి పనుల్ని స్పీడప్ చేసిన టీం ఈ సినిమాని డాన్ సిరీస్ లోనే హైయెస్ట్ బడ్జెట్ మూవీగా తెరకెక్కిస్తున్నట్టు అనౌన్స్ చేసింది. మరి షారుఖ్ ఖాన్ సినిమాని మించి ఈ డాన్ 3 కి బడ్జెట్ ఎంత పెడుతున్నారో, ఏ రేంజ్ లో తెరకెక్కిస్తున్నారో చూద్దాం. బాలీవుడ్ మోస్ట్ క్రేజియస్ట్ గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామా డాన్ కి ఆడియన్స్ లో క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. అందుకే 12 ఏళ్ల తర్వాత మరో సిరీస్ అనౌన్స్ చేసిన డాన్ 3 కోసం ఫ్యాన్స్ ఎక్సైటెడ్ గా వెయిట్ చేస్తున్నారు. ఆడియన్స్ ఎంత వెయిట్ చేస్తున్నారో సినిమాని కూడా అదే రేంజ్ లో తెరకెక్కిస్తోంది టీం. అమితాబ్, షారుఖ్ చేసిన డాన్ సిరీస్ లో రాబోతున్న డాన్ 3 దాదాపు 300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది. 12 ఏళ్ల క్రితం తెరకెక్కిన డాన్ కి సీక్వెల్ కోసం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ కి స్టోరీ రెడీ అవుతోంది. త్వరలోనే సెట్స్ మీదకెళ్తున్నాం అని మొన్నీ మధ్య అనౌన్స్ చేసింది ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్స్. ఫర్హాన్ అఖ్తర్ డైరెక్షన్ లో తెరకెక్కబోతున్న డాన్ 3 ఈ సంవత్సరం ఎండింగ్ లో షూటింగ్ స్టార్ట్ చేయడానికి రెడీ అవుతోంది. ఇప్పటికే హీరోగా రణవీర్, కొత్త డాన్ గా హీరోయిన్ గా కియారా జంట సినిమా మీద ఇంట్రెస్ట్ ఇంకాస్త పెంచేసింది. అటు రణవీర్, కియారా కంప్లీట్ యాక్షన్ మూవీస్ చేయలేదు కాబట్టి ఈ క్రేజీ పెయిర్ స్క్రీన్ మీద ఫైట్ సెట్ చేస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆడియన్స్. అన్ని రకాల క్యారెక్టర్స్ ని ఈజీగా హ్యాండిల్ చేసే రణవీర్ సింగ్ డాన్ గా ఎలా ఉంటాడో, అంత ఇంటెన్స్ యాక్షన్ ఎలా చేస్తాడో అంటూ ఇప్పటి నుంచే ఊహాగానాలు స్టార్ట్ చేశారు ఫ్యాన్స్. అయితే ఈ సినిమాని ఓన్లీ బాలీవుడ్ ఆడియన్స్ కోసమే కాకుండా పాన్ ఇండియా రిలీజ్ కి తగినట్టు తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తోంది టీం. డాన్ 3లో అమితాబ్ కూడా స్పెషల్ అపీరెన్స్ ఇస్తారన్న టాక్ కూడా నడుస్తోంది. మరి 300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కబోతున్న ఈ స్పై యాక్షన్ ఎంటర్టైనర్ అన్ని స్పై యాక్షన్ మూవీస్ కన్నా టాప్ లెవెల్లో ఉండేలా షూటింగ్ ప్లాన్ చేస్తున్నారు ఫర్హాన్ అండ్ యూనిట్. రాజా సాబ్ షూటింగ్ కి రెడీ అవుతున్న ప్రభాస్, సాంగ్ షూటింగ్ లో చిరంజీవి సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న గీతాంజలి మళ్ళీ వచ్చింది. పట్టు వదలని విక్రమార్కుడిని అంటున్న రామ్ గోపాల్ వర్మ. ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూద్దాం. ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ షూట్స్ కి రెడీ అవుతున్నారు. ప్రస్తుతం కల్కి సినిమా షూట్ లో ఉన్న ప్రభాస్ మార్చి 1st వీక్ నుంచి రాజాసాబ్ షూట్ లో జాయిన్ అవుతున్నారని తెలుస్తోంది. మొన్నటి వరకు నల్గొండలో షూటింగ్ జరుపుకున్న విశ్వంబర మూవీ లేటెస్ట్ గా హైదరాబాద్ షిఫ్ట్ అయింది. చిరంజీవి హీరోగా వశిష్ఠ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న విశ్వంభర ప్రస్తుతం సాంగ్ షూట్ కి రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. హారర్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న గీతాంజలి మళ్లీ వచ్చింది. సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. ముందు మార్చి ఎండింగ్ లో రిలీజ్ ప్లాన్ చేసుకున్న టీం ఇప్పుడు ఏప్రిల్ 11న రిలీజ్ ఫిక్స్ చేసినట్టు అనౌన్స్ చేసింది. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప సూపర్ ఫాస్ట్ గా జరుగుతోంది. మైథాలజీ ఫిక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న కన్నప్ప మూవీ షూటింగ్ కి సంబంధించి లేటెస్ట్ గా వీడియో, ఫోటోలు రిలీజ్ చేసింది టీం. వ్యూహం మూవీ సెన్సార్ కంప్లీట్ చేసుకుంది. రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్ లో పొలిటికల్ కాంట్రవర్సీ సబ్జెక్ట్ గా తెరకెక్కిన వ్యూహం సెన్సార్ కంప్లీట్ చేసుకుని మార్చి 2న థియేటర్లలోకి రాబోతోంది. గురువారం శ్రీ విష్ణు బర్త్డే సందర్భంగా బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ రెడీ అవుతున్నాయి. ఇప్పటికే రాజరాజ చోరా సినిమాకి సీక్వెల్ గా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సీక్వెల్ అనౌన్స్ చేస్తే కార్తిక్ రాజుతో మరో సినిమా అనౌన్స్మెంట్ కి రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ లీడ్ రోల్స్ లో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ బడే మియా చోటే మియా సినిమా నుంచి మస్త్ మలంగ్ జూమ్ సాంగ్ రిలీజ్ చేసింది టీం. ఈ స్టెప్స్ RRR లో నాటు నాటు పాటకు రిలేటెడ్ గా ఉండడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇలియానా, రణ్దీప్ హుడా లీడ్ రోల్స్ లో కలర్ డిస్క్రిమినేషన్ బ్యాక్ డ్రాప్ లో కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న సినిమా తేరా క్యా హోగా. మార్చి 8న రిలీజ్ అవుతున్న ఈ సినిమా నుంచి ట్రైలర్ రిలీజ్ చేసింది టీమ్. మలయాళంలో రీసెంట్ గా బ్లాక్ బస్టర్ అయిన ప్రేమలు సినిమా రైట్స్ ని ఎస్ఎస్ కార్తికేయ సొంతం చేసుకున్నారు. ఈ సినిమాని మహాశివరాత్రి సందర్భంగా తెలుగులో రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేసింది టీమ్. సత్యరాజ్ డైరెక్షన్ లో యంగ్ టాలెంట్ ని ఇంట్రడ్యూస్ చేస్తూ తెరకెక్కిస్తున్న సినిమా రాజు గారి అమ్మాయి నాయుడు గారి అబ్బాయి. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ కార్యక్రమం గ్రాండ్ గా జరిగింది. ఇది వాల్టీ 10 Max. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బై బై.